ఇక్కడ నీళ్లు ఎక్కడున్నారు మేడం? ఈరోజు పబ్లిక్ హాలిడేనా? నేను ప్రస్తుతం కాజీపల్లి అనే విలేజ్ లో ఐడియా ఉంటుంది. పాఠక్ గారి మీద రిపీటెడ్ గా కంప్లైంట్ చేస్తున్నారు. పాఠక్ గారి మీద కంప్లైంట్ ఏమైనా వస్తారు, కంప్లైంట్ మీద వెళ్ళిపోతారు. విజిట్ చేసి పాఠక్ మీద కంప్లైంట్ చేయాలంటే పాఠక్ పైన ఆఫీసర్ ఎవరు మీరేనా? ఐఏఎస్ అయితే రవి సార్ కూడా ఇస్తాం సార్ వారు కంపెనీ మాట్లాడుతున్నారు. సార్ చెప్పిన వాస్తవం ఇటుకెళ్ళంటే వెళ్ళిపోతాం. పక్కనే పర్మనెంట్ సొల్యూషన్ భరించలేకపోతున్నామండి. రోగాలు వచ్చేస్తున్నాయండి. వాటర్ కెమికల్ అయిపోయిందండి. రోగాలు వచ్చేస్తున్నాయి. రవినాయక్ నెంబర్ రవినాయక్ నెంబర్ ఇంగ్లీష్ జిల్లాలో హాఫ్ అన్ అవర్ మాట్లాడతారు, మాతో 2 minutes కూడా మాట్లాడలేదు సార్. సార్ నమస్కారం, బాగున్నారా? నమస్కారం, బాగున్నారా? బాగున్నాయి సార్. మా పార్లమెంట్ పరిధిలో గడ్డపోతారం అనే ఒక మున్సిపాలిటీ ఉంటుంది సార్, కొత్తగా అయింది. దాని పరిధిలో కాజిపల్లి అని ఒక విలేజ్ ఉంటుంది సార్, గండిగూడ అని ఒక విలేజ్. ఒక విజిట్ నెక్స్ట్ వీక్ ఎప్పుడు ఇస్తారు సార్? మీరు రావాలి సార్. మీకు ఇక్కడ ఉన్న ఈ ఆర్ఓలు వీళ్ళ మీద కొంచెం విశ్వాసం పోయింది సార్. ఒక 2-3 గంటలు మా కష్టాలు ఒకసారి మీకు చూపిస్తే కానీ మా కష్టాలు పోవాలి, మా బాధ. మీరు ఒక్కసారి టైం ఇస్తే మండే, ట్యూస్డే, వెన్స్డే మీ కన్వీనియంట్ చెప్పండి. 30th వైకుంఠ ఏకాదశి ఉంది సార్, 30th తర్వాత చెప్పండి. వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే మీ కన్వీనియంట్ ఒక్క మాట చెప్పండి సార్. ఇది నా నెంబరే, మీరు చెప్తే నేను విలేజర్స్కి ఒకసారి చెప్తాను సార్. నేను లాస్ట్ టైం ఈనాడు రిపోర్టర్ ఉన్నప్పుడు ఇక్కడికి సుప్రీంకోర్టు జడ్జిని అందరినీ తీసుకొచ్చి క్యాంప్స్ పెట్టించుండే సార్ ఇక్కడ. దిస్ ఈజ్ అబౌట్ 95 నుంచి 2000 మధ్యలో అప్పుడన్నీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్, పిటిషన్స్ రాసి వీళ్ళకి ఫ్రీ మంచినీళ్ళు రావాలని, నక్కవాళ్ళు చచ్చిపోయిందని అప్పుడు జస్టిస్ జీవన్ రెడ్డి గారు ఇచ్చిన జడ్జ్మెంట్, ఇవన్నీ అప్పుడు మేము చేసిన ఎఫర్ట్లేదు సార్. నేను తర్వాత మారిందేమో అనుకున్న పరిస్థితి. ఈ రోజు నేను కాజిపల్లికి ఏదో చిన్న కార్యక్రమానికైనా వస్తే ఇక్కడ ఏం ఇలా లైఫ్ చూస్తే ఏం మారలేదు సార్. కొంచెం బట్టలు తెల్ల వేసుకున్నారు కానీ మనుషులు అయితే ఏం మారలేదు, అంటే కాలుష్యంతో అట్లే ఉన్నారు సార్. ఒక్క మాట రవి సార్తో మాట్లాడదామంటే వీళ్ళకి రవి సార్ తోటి వద్దు సార్, మాకు విశ్వాసం లేదు అని అంటున్నారు. అంటే మీరు కాదు, ఇక్కడ పిఓ ఎవరైతే ఉన్నారో పాఠక్ గారు, వారి మీద కొంచెం మీరు విశ్వాసం సన్నగిల్లింది సార్. అందుకని ఒకసారి మీ దృష్టికే తెద్దామని కాల్ చేస్తాను సార్. ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ కాల్ సార్. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ వీక్ పీసీబీ మెంబర్ సెక్రటరీ నెంబర్ అడుగుతున్నాను. పీసీబీ మెంబర్ సెక్రటరీ వస్తాడు, వస్తే దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆ రోజు కూర్చున్నాం. అవసరం ఉంటే హైకోర్టు జస్టిస్ ఇంకోటి ఈ చెరువులో కాకుండా మళ్ళీ ఇక్కడ ధర్మచర్లో కూడా ఒక కాలువ డైరెక్టర్ లా కలిపేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫస్ట్ మీకు ఒప్పుకున్నారు. మెంబర్ సెక్రటరీ వచ్చినప్పుడు ఎవరు కూడా టెన్షన్ పడదు. అందరం అన్ని కాలువలు అన్ని చెరువులు తిరుగుతాం. పాఠక్ గారు బాగున్నారా? సెలవా?
సెలవు ఈరోజు అవును సార్, అవును సార్. 7:30. సార్ ఈ గండిగూడెం కాజిపల్లి ఈ ప్రాంతాల్లో ఎన్నిసార్లు విజిట్ చేసారు, ఎప్పుడు విజిట్ చేసారు? లాస్ట్ విజిట్ ఎప్పుడు మనది? అంటే రెగ్యులర్ గా నైట్ పెట్రోలింగ్ ఉంటుంది సార్ ఏరియాలో. ఇప్పుడు ఈ కాజిపల్లి విలేజ్ పోయే రోడ్డు పక్కన ఒకటి సిమెంట్ తోటి కట్టిన కాలువ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైనా శాంపుల్స్ తీసిరా మీరు? కాజీపూడి విలేజ్ లో కదా సార్, రోడ్ దగ్గర కల్వర్ట్ దగ్గర సీసీ తో తీసుకున్నాం. లాస్ట్ శాంపుల్స్ ఎప్పుడు తీసిరు మీరు? సార్ లాస్ట్ అదే 1 month బిఫోర్ ఉంది. అంటే ఎన్ని రోజులకు ఒకసారి మానిటర్ చేస్తారు ఇక్కడ పొల్యూషన్ మీరు? అంటే సార్ అక్కడ అవతల రెగ్యులర్ గా చేస్తాం సార్. అంటే మనకు ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక సంప్ ఉంది సార్, ఆ ఏరియాలో ఎవ్రీ మంత్ మనం శాంపిల్ చేస్తాం సార్. ఇక్కడ కూడా ఇక్కడ ఈ రెండు చెరువులు ఈ చెరువుల పక్కన ఉన్న ఈ కాలువ పక్కన ఉన్న మనుషుల్ని ఎప్పుడన్నా అడిగినా వాళ్ళ ప్రాబ్లం ఏంది? గ్రౌండ్ వాటర్ ఎప్పుడన్నా తీసుకురా శాంపుల్స్? గ్రౌండ్ వాటర్ ఈ మధ్యలో తీసుకుంటాం సార్. మనం సర్ఫేస్ వాటర్ చేస్తాం సార్. నేను మీ మెంబర్ సెక్రటరీ రవి సార్తో మాట్లాడాను. ఇప్పుడు 30వ తారీఖు వైకుంఠ ఏకాదశి అయిపోయిన తర్వాత రవి సార్ని ఇక్కడికి రమ్మన్నాను ఫిజికల్ గా. గడ్డపోతారం, గండిగూడ ఈ చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ అవుట్లెట్స్ మీద ఒకసారి మీరు పోలీసు వాళ్ళు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పోలీసు, స్థానిక ప్రజాప్రతినిధులు, మేము అందరం కలిసి ఒకసారి ఇక్కడ ఏం జరుగుతుంది, ఏంది, వీళ్ళు మంచిగా బతకాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఏం అడుగుతలేరు. వాళ్ళు మేము మంచిగా బతకాలంటే మీరు ఏం చేస్తారో అని అడుగుతున్నారు. ఓట్లు వేసిన పాపానికి మీరు మాకు ఏం చేస్తారో అని అడుగుతున్నారు. ఒక్కసారి ఫిజికల్ గా మనం అందరం వచ్చి శాంపుల్స్ తీసుకొని కొంచెం నిజాయితీగా వీళ్ళకి న్యాయం చేయాలి. రేపు వర్కింగ్ డేనా మీకు? రేపు వర్కింగ్ డే అయితే ఇక్కడ పక్కన గండిగూడ చెరువు ఐడియా ఉంది కదా మీకు? గండిగూడ చెరువు, మీరు ఇందాక చెప్పిన కాజీపల్లి పక్కన ఒక కాలువ పోతుంటది, ఆ కాలువ పైన ఒక చెరువు ఉన్నది. ఏం చెరువు అంటే? ధర్మి చెరువు. మీరు ఇక్కడ ఈ గండిగూడ చెరువు దగ్గర నుంచి మొదలుకుంటే ఈ కాలువ నీళ్లు, కాజిపల్లి కాలువ పైన ఒక 2 చెరువులు ఉంటాయి గడ్డపోతారంకు మధ్యలో. ఆ రెండు చెరువుల శాంపుల్స్ గడ్డపోతానందాక మీరు ఎన్ని చోట్ల శాంపుల్స్ కలెక్ట్ చేస్తారనేది ఎవరైనా లోకల్ పంచులు పెట్టుకోండి. విలేజర్స్ ని పంచులుగా పెట్టండి. మీకు ఇబ్బంది అనుకుంటే మున్సిపల్ సిబ్బందిని 2 పంచులుగా పెట్టి శాంపుల్ సేకరించి ఈ శాంపుల్స్ రిపోర్ట్ అంతా ఎంత టైం పడుతుంది? మీరు ఒకసారి శాంపుల్ తీసుకుంటే రిపోర్ట్ రావడానికి ఒక 15-20 days పడుతుంది సార్. సరే, మీరు శాంపుల్ తీసుకొని పంపిరు. మెంబర్ సెక్రటరీ గారు వచ్చిన రోజు మళ్ళీ ఒక శాంపుల్ తీద్దాం. ఓకేనా? రేపు తీసుకుంటారా? ప్లాన్ కాదు, రేపు తీసుకొని సాయంత్రం నాకు ఎన్ని చోట్ల శాంపుల్స్ కలెక్ట్ చేసారో ఒకసారి చెప్పండి దయచేసి. ప్లానింగ్ ఏముంది అందులో? 4 సిబ్బందిని తీసుకొని పోవడానికి ఇంకా ప్లానింగ్ ఏం పడింది? జనం చేస్తుంది. కొంచెం సీరియస్ గా చేసి తీసుకోండి. లేదంటే మమ్మల్ని తీసుకురమ్మంటే మేము తీసుకొస్తాం శాంపుల్స్, అదన్నా చేద్దాం. ఓకే, రేపు ఒకసారి శాంపుల్స్ తీయండి మీరు, వాటిని చూద్దాం ఒకసారి. ఓకే, రేపు ఒకసారి పోయి నాకు చెప్పండి ఎన్ని చోట్ల తీసుకున్నాం శాంపుల్స్. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏందనేది కూడా చెప్పాలి మీరు నాకు. మెంబర్ సెక్రటరీ గారు వచ్చిన రోజు ఈయన గడ్డపోతారం మున్సిపాలిటీ దగ్గర టెంట్ వేసి బాధితులందరినీ పిలిచి కూర్చోబెడతాము. ఒకసారి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఏందో మీరు మాకు సజెస్ట్ చేయాలి. గడ్డపోతం ఏరియాలో ఉన్నటువంటి కంపెనీల మేనేజ్మెంట్ నెంబర్లు, ఫోన్లు కూడా మీరు తీసుకొస్తే ఆ రోజు వాళ్ళని కూడా మీటింగ్ పిలుస్తాము. రాజపల్లిలో అందరూ పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్నారు. ఒక్కొక్క ఇండస్ట్రియలిస్ట్ ఒక బంగ్లా ఇచ్చి 4 రోజులు ఇక్కడ ఉండమంటున్నారు. వీళ్ళు ఉండి వీళ్ళ సమస్యలు ఏమైనా అర్థం చేసుకొని పొమ్మని అడుగుతున్నారు. ఫ్రీగా ఇస్తామంటారు. ఇల్లు, పాలు, నీళ్లు అన్ని ఫ్రీగా ఇస్తారంట సార్. అది కూడా వాళ్ళని పిలిచి మాట్లాడదాం ఒకసారి. ఓకేనా? ఆ కంపెనీలు ఏందనేది కూడా వాళ్ళని తీసుకోరు. వాళ్ళని కూడా పీసీబీ మెంబర్ సెక్రటరీ వచ్చే రోజు కాజిపల్లికి రమ్మందాం. ఎందుకు మంచిగా రింగ్ రోడ్ పక్కన ప్రశాంతంగా ఉన్న ఊర్లు 2 మంది ఊర్లు